అందరికీ బొమ్మడాయలతో పులుసు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ముందు బొమ్మడాయలని ఈ విధంగా శుభ్రం చేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. దీనికి సరిపడా చింతపండును నానబెట్టుకోవాలి. 1 కేజీ బొమ్మడాయలకి 100 గ్రాముల చింతపండు కరెక్ట్గా సరిపోతుంది. దాన్ని నానబెట్టి పక్కన పెట్టుకోండి. 3 ఉల్లిపాయలు, 1 టమాటో, పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పాటి గిన్నె పెట్టుకుని 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని వేయించుకోవాలి. దానిలోనే కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగి కలర్ చేంజ్ అవుతూ ఉన్నప్పుడు ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మొత్తం కలిసే వరకు వేయించుకోవాలి. ఇది మొత్తం వేగిన తర్వాత దానిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇవి మొత్తం ఉడికిన తర్వాత దానిలోకి రుచికి సరిపడా సాల్టు, 2 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి మొత్తం వేగిన తర్వాత ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా పోసుకుని మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మొత్తం కలుపుకుని దానిలోనే 2 గ్లాసుల వరకు వాటర్ పోసుకుని మరలా మొత్తం కలిసే వరకు కలుపుకుని ఈ పులుసు మొత్తాన్ని పొంగొచ్చేంత వరకు ఉడికించుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మూత పెట్టుకుని పులుసు మొత్తాన్ని ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన పులుసులోకి ముందుగా మనం కట్ చేసి శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలను కూడా వేసుకుని ఒకసారి గరిటతో మొత్తం కలుపుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. 8 నుంచి 10 నిమిషాలు ఉడికితే కూర రెడీ అవుతుంది. ప్రతి 2 నిమిషాలకి మూత తీసుకుని ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. అలా కలుపుకుంటే అడుగు పట్టుకోకుండా మంచిగా ఈవెన్గా కుక్ అవుతుంది. గరిటెతో తిప్పకుండా గిన్నె పట్టుకుని ఈ విధంగా తిప్పుకుంటూ కలుపుకోవాలి. చివరిగా కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకుని ఒకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బొమ్మడాయల పులుసు రెడీ. ఈ బొమ్మడాయల్లో 1 ముల్లే ఉంటుంది కాబట్టి అందరూ చాలా ఇష్టంగా తింటారు. చివరిగా 1 టేబుల్ స్పూన్ వెన్న వేసుకుని కలుపుకోవటం వల్ల నీసు వాసన రాకుండా ఉంటుంది. అంతే, చాలా ఈజీగా టేస్టీగా బొమ్మడాయల పులుసు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.